రేణు దేశే సోషల్ యాక్టివిస్ట్, అలాగే యానిమల్ లవర్, జీవహింసకు వ్యతిరేకంగా ఉంటుంది. తాజాగా ఆమె దేశ ప్రజలకి ఒక కీలక సూచన చేశారు. చైనా వస్తువులని బహిష్కరించాలని ఆమె వేడుకున్నారు. మీకు దేశ భద్రత, మీ కుటుంబ భద్రత పట్ల బాధ్యత ఉంటే చైనా వస్తువులని కొనడం మానేయండి. అందుకు బదులు మన దేశ వస్తువుల్ని కొనండి. నేను గతంలో చైనా వస్తువుల్ని కొన్నాను, ఇప్పుడు మానేశాను. ప్రతి వస్తువుకు కొనే ముందు లేబుల్ చూసి కొంటున్నాను. ఇది సుదీర్ఘమైన ప్రక్రియ, కానీ ఇప్పటి నుండైనా స్టార్ట్ చేద్దాం అని సోషల్ మీడియాలో కామెంట్ చేసింది. ఈ పోస్ట్ అందరికీ షేర్ చేయండి. మన దేశం గురించి మనం ఆలోచించకపోతే ఎవరు ఆలోచిస్తారు? అర్థం లేని టీవీ రియాలిటీ షోస్ గురించి మాట్లాడుకోవడం కంటే మన దేశ సిచ్యువేషన్స్ గురించి చర్చించడం చాలా మంచిది అని రేణు సదరు పోస్టులో వెల్లడించారు. భారత్కు చైనా సైతం శత్రు దేశంగా ఉంది. ఇండియా ఎదుగుదలను చైనా ఓర్వలేదు. పైగా మన చిరకాల శత్రువు పాకిస్తాన్కి చైనా తన మద్దతు ప్రకటిస్తోంది. ఇదే క్రమంలో మేడ్ ఇన్ చైనా వస్తువులని బహిష్కరించడం ద్వారా ఆ దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలనే ఉద్దేశంతో రేణు దేశాయ్ ఈ పోస్ట్ పెట్టారు. మరొక వైపు రేణు దేశాయ్ సెకండ్ ఇన్నింగ్స్ కూడా స్టార్ట్ చేసింది. టైగర్ నాగేశ్వర మూవీలో ఒక కీలక రోల్ చేసింది. రవితేజ హీరోగా నటించిన టైగర్ నాగేశ్వరరావు ఆశించిన ఫలితం ఇవ్వలేదు. ఇక కుమారుడు అఖిరానందన్ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ కోసం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. త్వరలో ఆయన హీరోగా మారే అవకాశం ఉంది. ఫిల్మ్ మేకింగ్ లో కోర్స్ చేసిన అఖీరాకి మ్యూజిక్ మీద కూడా మంచి పట్టుంది. పవన్ కళ్యాణ్ రాజకీయంగా బిజీ అయిన నేపథ్యంలో అఖీరా హీరో కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అఖీరా బయట కనబడితే ఆయనతో ఫొటోస్ దిగేందుకు ఫ్యాన్స్ ఎగబడుతున్నారు. ఇక పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు విడుదలకి సిద్ధంగా ఉంది. ఓజీ షూటింగ్ సైతం తిరిగి స్టార్ట్ అయింది.